ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. యాజ్ అ బిజినెస్ కోచ్ మీ అనాలిసిస్ చెప్పండి. ప్రస్తుతం జియో రేట్లు పెంచడం, దాంతోపాటు చాలామంది ట్రోలింగ్కి ఒక్కొక్క విషయాన్ని కన్వే చేస్తూ ఉన్నారు. సో రతన్ టాటా గారు ఎప్పుడైతే బిఎస్ఎన్ఎల్ పట్టుకోవడం జరిగిందో, సో అక్కడి నుంచి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందనేటువంటి దాని మీద అంటే అందరికీ క్వశ్చన్ మార్క్ ఉన్నా కూడా ఒక ఎనర్జీ లాంటిది విషయాన్ని పాస్ చేస్తూ ఉన్నారు. అవును, ప్రతి బిజినెస్ ఓనర్ నేర్చుకోవాల్సినటువంటి అతిపెద్ద విషయం ఏదైనా ఉంది అని అంటే ఈ టైంలోనే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అంటే రేటు పెంచే విషయంలో వెనక ముందు జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలి అనుకునేటువంటి దానికి కూడా కొన్ని అవగాహన తెలుసుకోవాల్సినటువంటి విషయము ఉంది. ద సేమ్ టైం బిజినెస్ని దగ్గర నుంచి చూసేటప్పటికి యాక్చువల్గా జియో అని అంటే ఒక సెన్సేషన్. అవును, రతన్ టాటా గారు కూడా అంతకంటే ఎక్కువ సెన్సేషను, చాప కింద నీరులా ప్రతి మనసుల్లోనూ ఉండేటువంటి మనిషి. దాంతోపాటు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ టేక్ ఓవర్ చేయడం అనేది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎంటైర్ స్టోరీ ఏంటి వీటిలో? సో ఫస్ట్ థింగ్ నాగరాజ్ గారు, పుండు మీద కారం చల్లటం అంటే ఏంటో తెలుసా? అసలుకే వీళ్ళు ఏంట్రా బాబు ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ప్రీ వెడ్డింగ్కి 1200 కోట్లు ఫస్ట్ ప్రీ వెడ్డింగ్కి, సెకండ్ ప్రీ వెడ్డింగ్ $900 మిలియన్, అంటే 7500 కోట్లు. యాక్చువల్గా వెడ్డింగ్కి 5000 కోట్లు. జనాలంతా అవి చూస్తూ అరే ఇప్పుడు అవసరమా, పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చాలా చాలా డైరెక్షన్స్లో మాట్లాడుతుండగా కరెక్ట్గా జూలై 3న రేట్లు పెంచటం అనేది బిగ్గెస్ట్ బ్లండర్. ఎందుకంటే ఆల్రెడీ కొంత నెగిటివిటీ ఉంది. అదే పేదవాళ్ళకి ఏదైనా చేయొచ్చు కదా ఇంత అని చెప్పేసి అందరూ సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు కదా. అవును అవును. అలాంటి టైంలో 50 నుంచి 100, 150 రూపాయలు ప్లాన్లు బట్టి అంటే 12 నుంచి 25% రేట్లు పెంచడం అనేది బిగ్గెస్ట్ బ్యాక్ ఫైర్. ఓకే, ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు. డిసిషన్ మేకింగ్ ఇది మనం డీటెయిల్గా మాట్లాడుకునే ముందు అసలు ఒక బిజినెస్ ఓనరు ఎప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ టైంలో నిర్ణయం తీసుకోవాలి అనేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అది కనుక కరెక్ట్గా పట్టారా బిజినెస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, అది కనుక పట్టలేదా కిందకి పడిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ధీరూభాయ్ అంబానీ గారు ఎప్పుడైతే ఆస్తి పంపకాలు జరిగాయో, అంటే ధీరూభాయ్ అంబానీ గారు చనిపోయిన తర్వాత ఒక లాయర్ చేత ఆస్తి పంపకాలు జరిగాయి. దాంట్లో రిఫైనరీ మొత్తం అంబానీ గారికి వెళ్ళింది, ముఖేష్ అంబానీ గారికి వెళ్ళింది. టెలికాం సెక్టర్ మొత్తం అనిల్ అంబానీ గారికి వెళ్ళింది. అయితే రూల్ ఏంటంటే ఈయన 10 సంవత్సరాల వరకు టెలికాం ఇండస్ట్రీలోకి రాకూడదు ముఖేష్ అంబానీ గారు. దట్స్ ద రూల్. ఈ టైంలో ఏం చేశారు, అసలు ప్రపంచవ్యాప్తంగా 2008లో 5th రిచెస్ట్ పర్సన్ ఇస్ ముఖేష్ అంబానీ, 6th రిచెస్ట్ పర్సన్ ఇస్ అనిల్ అంబానీ. $42 బిలియన్ అండి 2008లో అనిల్ అంబానీ ఆస్తి. కానీ ఇప్పుడు $1 బిలియన్ కూడా లేడు. దానికి కారణం ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో తప్పు నిర్ణయాలు తీసుకోవటం అనేది బిగ్గెస్ట్ బ్లండర్. ఇప్పుడు ఆయన తీసుకున్న కొన్ని ముఖ్యమైన చెడు నిర్ణయాల్లో ఏదైతే అనిల్ అంబానీ గారిని $42 బిలియన్ నుంచి $1 బిలియన్ కూడా లేకుండా చేశాయో, ముఖేష్ అంబానీ గారు ఇదొక 1 స్టెప్. ఓకే, తమ్ముడు బాటలో అన్నయ్య ఒక తప్పు చేశారు. అయితే ముఖేష్ అంబానీ గారికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రిలయన్స్ పెట్రోలియం ఉండటం వల్ల ఎటువంటి నష్టాలు వచ్చినా సరే దే కెన్ మూవ్ ఆన్. దట్ ఈస్ బిగ్గెస్ట్. బట్ టెలికాం ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటే దిస్ ఈజ్ బిగ్గెస్ట్ బ్లండర్. రేట్లు పెంచుకోవచ్చండి, తప్పులేదు. ఎందుకు, ఆపరేషన్స్లో కానీ కాస్ట్ కానీ శాలరీస్ కానీ ఇవన్నీ పెరిగాయి. ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటే రేట్లు అనేవి పెంచుకోవచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఎప్పుడు పెంచారు వీళ్ళు? అద్భుతంగా వివాహం చేస్తున్న సమయంలో జనాలంతా ఏమన్నారంటే అరే నా డబ్బులారా వీడు తీసుకునేది, ఈ డబ్బులను తీసుకొని పెళ్లి చేస్తున్నారా అని చెప్పేసి ఎమోషనల్గా చాలా కోపానికి గురైపోయారు. ఇంకోటి అసలు అందులో కూడా బట్టల కాస్ట్లు ఎలా వచ్చాయంటే, అనంత్ అంబానీ వేసుకున్న డ్రెస్ ఉంది, ఇక్కడ ఒక ఏనుగు బొమ్మ ఉంది. ఆ ఏనుగు బొమ్మ బంగారం అండ్ వజ్రాలతో కలిపి చేశారు, అది ఒక్కటి 14 కోట్లు. తర్వాత డ్రెస్ ఏదైతే ఉందో 200 కోట్లు. మొత్తం ఆ రోజు డ్రెస్సు విలువ 214 కోట్లు. అలాగే రాధికా అంబానీ ఆమె వేసుకున్న డ్రెస్సు 400 crores, 4 డ్రెస్సులు కలిపి 1600 కోట్లు. ఇవన్నీ చూసి పిచ్చెక్కిపోతున్నారు జనాలు. అరే అంటే వాళ్ళది తప్పులేదు, అరే ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, దేశం అభివృద్ధి చెందుతుంది కదా అనే ఉద్దేశంలో చెప్తున్నారు. నా ఆస్తి నేను చేసుకుంటా మీకేంట్రా అనేది ఆయన ఉద్దేశంలో వెళ్తున్నారు. ఈ సమయంలో ప్రజల సైకాలజీని అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి. ఆ ఎమోషన్స్కి నెగిటివ్గా వెళ్ళారు కాబట్టి ఇంత బ్యాక్ ఫైర్ అయింది. 15 daysలో 2.5 lakh మెంబర్స్
బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయిపోయారు బా 15 daysలో 2.5 lakhs. అసలు యాక్చువల్గా మార్కెట్ కనుక చూసుకుంటే 35% జియో హ్యాండిల్ చేస్తుంది, 30% ఎయిర్టెల్, 23% విఐ వోడాఫోన్ ఐడియా, 12% మాత్రమే బిఎస్ఎన్ఎల్ చేస్తుంది. అయితే ఎప్పుడైతే జియో రేట్లు పెంచారో నేను పెంచుతా అని విఐ వాళ్ళు పెంచారు, ఎయిర్టెల్ వాళ్ళు పెంచేశారు. ఈ ఎయిర్టెల్ వాళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకోవడం రాదు. జియో వాడు ఏం చేశాడు, కాపీ కొట్టి ఎగ్జామ్ రాసేవాళ్ళు వీళ్ళు. సో జియో పెంచేసరికి నేను పెంచేస్తా అని చెప్పేసి పెంచేశారు. ఏమైంది చివరికి, అరే అందరూ పెంచారు కదా నేను బిఎస్ఎన్ఎల్కి మూవ్ అవుతానని చెప్పి కొంతమంది ఎమోషనల్ డిసిషన్స్ తీసుకున్నారు, మూవ్ అయ్యారు. ఇంకా కొంతమంది మూవ్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే అంత ఈజీ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎస్ఎన్ఎల్ జియో కానీ ఎయిర్టెల్తో కంపీట్ చేసే పరిస్థితుల్లో లేదు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడు గుడ్డ తిండి ఎలాగైతే ఇంపార్టెన్స్ అయిపోయాయో ఫోను ఇంటర్నెట్ అనేవి కూడా అంత ప్రజల భాగం అయిపోయింది, బ్లడ్లోకి వెళ్ళిపోయింది. ఇంటర్నెట్ లేకుండా ఏది జరగని పరిస్థితి. అయితే వీడియో స్ట్రీమింగ్ ఎక్కువ జరుగుతుంది, దానికి 4G 5G స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే బిఎస్ఎన్ఎల్ ఇక్కడ ల్యాక్ అయింది, అంత పవర్ఫుల్గా లేదు. ఎందుకంటే ప్యూర్గా ఇంటర్నెట్ మీద వర్క్ చేసేవాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే కొన్ని కంపెనీస్ కానీ వీళ్ళు బిఎస్ఎన్ఎల్ని ఆప్ట్ చేసుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే నాకు డబ్బుల కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే స్పీడ్ అండ్ కనెక్టివిటీ ఈ పరిస్థితిలో. కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఇక్కడ ఒక ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా నిర్ణయం తీసుకుంటే జనాల సైకాలజీ ప్రజల సైకాలజీ మీద మనం బిహేవ్ ఎలా పడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మనకు అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ గోట్ అ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. అసలు బిఎస్ఎన్ఎల్ పెట్టినప్పుడు 2001 నుంచి 2008 వరకు 46,000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. బా ఒక్క సంవత్సరంలో 10,000 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ది కాబట్టి ఈ రాజకీయ నాయకులు అందరూ ఈ కరప్టెడ్ వాళ్ళందరూ దాని మీద పడ్డారు. దాంట్లో ఫస్ట్ పడిన వ్యక్తి ఎవరంటే దయానిధి మారన్. ఏం చేశాడు, 330 ఇంటర్నెట్ స్పీడ్ మొత్తం తన ఇంటికి పెట్టుకొని తన సన్ టీవీ దానికన్నిటికీ పంపించుకున్నారు. అదొక పెద్ద బ్యాక్ ఫైర్ అయింది. తర్వాత ఏ రాజా అనే ఒక వ్యక్తి ఏం చేశాడు, 176,000 కోట్లు స్కామ్ జరిగింది, 2G స్కామ్. దీనివల్ల ఏమైపోయింది, ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే 2023లో బిఎస్ఎన్ఎల్ 8,000 కోట్ల లాస్లో ఉంది. సో ఇలాంటి సమయంలో టాటా లాంటి ఒక విప్లవం, రతన్ టాటా గారు లాంటి ఒక వ్యక్తి 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని, అండ్ దీన్ని ఇంకా ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి టీసీఎస్ లాంటిది దిగింది అనేసరికి ప్రజలకు ఊరట. అండ్ ఇంకోటి ఏంటంటే మన దేశ అభివృద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది ఒక ఎమోషనల్. సో ఇక్కడ ఎమోషనల్గా డిప్రవ్ అయిపోయారు. ఎందుకంటే నేను దీంట్లో వాడుకుంటే వీళ్ళు పర్సనల్గా వాడుకుంటారు డబ్బులు అనేది ఒకటి. అరే నేను బిఎస్ఎన్ఎల్లో చేయటం వల్ల ఒక కంట్రీ ఎకానమీ బెటర్ అవుతుంది, నాకు ఇష్టమైన వ్యక్తి రతన్ టాటా గారు లాంటి ఒక వ్యక్తి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే బ్యాక్ ఫైర్, జియో ఎప్పుడైతే వచ్చిందో టాటా డొకోమోని తొక్కి పడేసింది. రతన్ టాటా గారు ఇన్వెస్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది. ఓకే, టాటా డొకోమోని అసలు కనుమరుగు చేసింది ఎవరంటే జియో. ఎప్పుడైతే ఫ్రీ ఇంటర్నెట్ అనగానే జనాలందరూ జియోకి వెళ్ళిపోయారు. 47 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ జియో, 38 కోట్లు ఎయిర్టెల్, 20 కోట్ల మంది బిఎస్ఎన్ఎల్. వాళ్ళందరూ ప్లాన్లో వచ్చారు, మనకి ఫ్రీ అంటే చాలు కదా, ఎగురుకుంటే వెళ్తాం. అలవాటు చేశాడు, మంచిగా ఫ్రీ ఇంటర్నెట్ అలవాటు చేశాడు. ప్రపంచంలో ఇంత తక్కువ ధర ఇంటర్నెట్ ఎక్కడ ఇవ్వరు. ఈవెన్ దో ఇప్పుడు పెరిగిన రేట్లకు కూడా కంపేర్ చేసుకుంటే వేరే కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియన్ ఇంటర్నెట్ ఈజ్ వెరీ చీప్ కంపారిటివ్లీ చాలా కంట్రీస్తో పోల్చుకుంటే, ఈవెన్ దో డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకున్నా కూడా. సో ఇదంతా ఏంది, నేను ఒక స్టోరీ చెప్తా. 2016లో ఉన్నప్పుడు నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తాను. 1 GB నెల మొత్తానికి. అయితే మాకు వేరే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు. వెంటనే డేటా వచ్చేది 1 GB వస్తే 400 MB 500 MB ఒకే రోజు రాత్రి అవగొట్టేసేవాళ్ళం. మిగతాదంతా ఏదో జాగ్రత్తగా నెలంతా నెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ టైంలో రిలీజ్ చేస్తే అసలు 13,000 మంది ఉంటారనమాట అక్కడ ఎంప్లాయీస్ ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్లో. లైన్లు. ఒరే బాబు ఇదేంట్రా నాయన ఇంత జనం ఉంది. ఇంకా బయట పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఫ్రీగా జనాలకి అలవాటు చేసి మంచి సబ్స్క్రైబర్ బేస్ పెంచుకున్నారు.
జియో. రేట్లు పెంచడం యాక్చువల్గా పెద్ద విషయం కాదండి, చాలా తక్కువ. నెలకి 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు ఒక రకంగా ఆలోచించుకుంటే. కానీ ఎప్పుడైతే ఈ అంబానీ పెళ్ళికి నా డబ్బులు యూటిలైజ్ చేసుకుంటున్నారు అనే సైకలాజికల్ డ్రైవ్ ఉంది చూసారా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్యాక్ ఫైర్ టు జియో. ముఖేష్ అంబానీ గారిని హేట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఈ ఆపర్చునిటీని ప్రాపర్గా బిఎస్ఎన్ఎల్ యూటిలైజ్ చేసుకుంది. దీని కనుక మనం చేసుకుంటే పెద్దదవుతుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే న్యూరాలింక్. ఎలాన్ మస్క్ గారు కూడా ఈ ఇంటర్నెట్ని ఇవ్వడానికి, శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ఇవ్వడానికి ఒక ఒప్పందం అనేది జరుగుతుంది అనేది డిస్కషన్ జరుగుతుంది. కొంతమంది ఏమో అయిపోయిందని, కొంతమంది ఇంకా క్లారిటీ లేదని చెప్పేసి డిస్కషన్స్ డిఫరెంట్గా జరుగుతున్నాయి. ఇంకా కనుక ఎలాన్ మస్క్ గారు, టాటా గారు దిగారంటే రచ్చ టెలికాం ఇండస్ట్రీ మొత్తం మామూలుగా ఉండదు, మిగతావన్నీ ఇంటికి వెళ్ళిపోవటమే. అయితే ఈ ప్రాసెస్ని పెట్టుకోవడానికి 1,20,000 టవర్స్ బిఎస్ఎన్ఎల్ వర్క్ చేస్తుంది. ఆల్రెడీ 9,000 టవర్స్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అంత పొటెన్షియల్ లేకపోయినా గోయింగ్ ఫార్వర్డ్ వితిన్ 1 ఇయర్లో జియో ఈ నిర్ణయానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ బట్టలను ఇప్పుడు ఏదైతే ఖర్చు పెట్టారో ఖచ్చితంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఎంతవరకు అనేది చూడాల్సిందే. ఇంకా నాది నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ ఉంది. సూపర్ అండి, సూపర్. నేను ఇంకా మారలేదు, చూడాలి తర్వాత. బిఎస్ఎన్ఎల్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా నైస్. ఫస్ట్ సిమ్మే అది, ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. వండర్ఫుల్. అంటే బిఎస్ఎన్ఎల్ ప్రేమతోటి అలా ఉంచాను. సూపర్ అండి, సూపర్. అది పని చేసినా పని చేయకపోయినా ఎక్కడున్నా. కానీ ఒక టైంలో నేను బయటికి వెళ్ళాను అనమాట. ఎక్కడనంటే మేము మా టీం అందరం కలిసి ఒక అడవి ప్రాంతం లాంటి దాంట్లోకి వెళ్ళడం జరిగింది. మామూలుగా కొంచెం దూరం వెళ్తే పల్లెటూరులో బాగా వస్తుంది బిఎస్ఎన్ఎల్. ఆ ఏరియాలో ఏ నెట్వర్క్ పనిచేయలేదు. అవును. ఒక్క బిఎస్ఎన్ఎల్ నా సిమ్ను వాడి ఆ 5 days బతికాం మేము. సూపర్. ఆ టైంలో మాత్రం బాగా ఉపయోగపడింది. ఇంకా నాకు అక్కడ నుంచి గ్రాటిట్యూడ్ పెరిగింది. ఆ టైంలో నా మొబైల్ ఒక్కటే డిపెండ్ అయ్యి ఉంది. 12 మంది బయటికి వెళ్ళాము. 12 మందికి ఆ రోజుకి ఆ 5 daysకి అదే ఉపయోగపడింది మాకు. సో ఇక్కడ కీ లెర్నింగ్స్కి మనం చూసుకుంటే జియో, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏ బిజినెస్ ఓనర్ ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి అనేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి. కరెక్ట్గా తీసుకోగలిగారు. ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు అనేటువంటి దానికి యాహూ పడిపోవడానికి కూడా కారణం ఎప్పుడు ఏం కొనాలి, ఎప్పుడు ఏం కొనకూడదో దానికి తెలియలేదు. అందుకని యాహూ పడిపోయింది. అలాగే మీ బిజినెస్లో కూడా ఏ నిర్ణయం తీసుకున్నా డిసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయని చెప్పి కొంతమంది వెర్రవీగుతుంటారు. కానీ డిసిషన్ మేకింగ్ ఎప్పుడైతే క్లియర్ లేదో, ప్రజల సైకాలజీ ఎప్పుడైతే అర్థం చేసుకొని వాళ్ళ ఫీలింగ్స్కి తగ్గట్టు మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటామో బిజినెస్ ఓనర్ సక్సెస్ అవుతాడు. అది జియో, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏ బిజినెస్లో అయినా సరే దిస్ ఈజ్ ద కీ ఫండమెంటల్. సో మీరేం నేర్చుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఒక బిజినెస్ ఓనర్ సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, ఎటువంటి డిసిషన్స్ తీసుకోవాలనేది కూడా మీరు కామెంట్ చేయండి. జనరల్గా అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు మీ బిజినెస్లో గ్రోత్ ఏదైనా కావాలి అనుకుంటే, ప్రమోట్ అయ్యి ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే, సో శ్రావణ్ వారణాసి గారి అపాయింట్మెంట్ తీసుకొని మీ బిజినెస్ ఏదున్నా సరే నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద శ్రావణ్ వారణాసి గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మనం ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామండి. అటు మార్కెటింగ్, సేల్స్, అకౌంట్స్, మొత్తం పీపుల్ మేనేజ్మెంట్, స్ట్రాటజీస్ అన్నీ చెప్తాము. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఎనీ ఆఫ్ ద బిజినెస్ ఓనర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.